అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం కూడా నెల్లూరు కార్పొరేషన్లో ప్రజా విజ్ఞప్తుల దినం. ఎందుకంటే అనేక మంది ప్రజలు నేరుగా కార్పొరేషన్ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నేరుగా అక్కడ చెప్పుకునే అవకాశం. ఆ ప్రజా విజ్ఞప్తుల దినానికి మరింత గౌరవం తీసుకురావాలా, ఆ యొక్క గ్రీవెన్స్కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా రావటం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ కాల. ఏవేవి శాంక్షన్ కాలేదో, ఎన్నిసార్లు గతంలో అర్జీలు ఇచ్చామో ఆ అర్జీలు మళ్ళీ ఈరోజు కమిషనర్కి ఇవ్వడం జరిగింది. నిన్న ఈరోజు కూడా కొన్ని శాంక్షన్ చేశారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వేగవంతంగా చేస్తానని వెంటనే ఎస్సీ గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోమని కూడా కమిషనర్ గారిని కోరటం జరిగింది. దానికి కూడా వాళ్ళు అంగీకరించారు. అయితే ఈ సందర్భంగా కమిషనర్ గారికి కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. లివబుల్ సిటీ అంటే నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే ప్రదేశం. నెల్లూరు ఎప్పుడూ కూడా లివబుల్ సిటీయే. ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు. నెల్లూరు ప్రశాంతతకి మారుపేరు. ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు. రౌడీలో, సంఘ వ్యతిరేక శక్తులో, లేకుంటే అధికారులో దౌర్జన్యం చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తామంటే నెల్లూరు ప్రజలు అంగీకరించరు. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఆకాంక్ష. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్షే కాదు, మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా. వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ అని. మంత్రి నారాయణ గారు చెప్పినా, నేను చెప్పినా నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. అయితే ఆ లివబుల్ సిటీ ఆశయానికి తూట్లు పొడుస్తూ నెల్లూరులో, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి కూడేసుకుని బిడ్డల చదువుల కోసం, బిడ్డల పెళ్లిళ్ళ కోసం, లేదు అవకాశం ఉంటే భవిష్యత్తు ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు కొంటే, ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు. అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు, వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు, రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు. కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు మాత్రం నానా బాధలు పడే పరిస్థితి. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి లేదు, ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం. అందుకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది, వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి. ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా, వారికి పెనాల్టీ వేసి, అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించమని. ఆ పరిస్థితి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే, మరికొంతమంది బిడ్డల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం ఆ ఫ్లాట్లు అమ్మాలంటే ఆ ఫ్లాట్లు అమ్మేదానికి, రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నుడా నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలయానికి. కానీ తమాషా ఏమిటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలా, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి, నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి, ఇదో మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నుడా నుంచి కాగితం వచ్చింది,
నుడా నుంచి మీ ప్లాటు రిజిస్ట్రేషన్ చేయొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాల, మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి. మరి కొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని ఏది మన నుడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి, కరెంటు కనెక్షన్ కట్ చేయండి, ఆ కాగితం తీసుకొని కాగితం తీసుకొని ఆ ఇళ్లకాడికి వెళ్ళి ఇళ్లలో కాపురా ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నుడా నుంచి కాగితం వచ్చింది, మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏందని పరిస్థితి. మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడొద్దు. మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వాములే, మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలే. మీ బాధలకు ఆలోచించి నీ స్థలం నువ్వు అమ్ముకోవాలంటే నుడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి 3 రూపాయలు లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు ఇవ్వాలంట. ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇళ్లల్లో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్ళి నుడా నుంచి కాగితం వచ్చింది, ఇదో కాగితం మీ ఇంటికి కరెంటు కట్ చేయమని చెప్పని కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏంది, ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను. కాబట్టి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు, వెంటనే దీన్ని పరిష్కారం చేయాలి. ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో. దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా, మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు. నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు, నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు. నెల్లూరు రూరల్తో కిండలు పడితే, నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద, నిరుపేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండల్ పాలు అవుతారు. ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు, మీ ఎగస్టాలు వద్దు, మీ కిండలు వద్దు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులారా, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు. రేపు మీకు సమస్య వస్తే నా కాడి నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో, సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండరు. ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు. కోటంరెడ్డి, సీతారెడ్డి ఈదుల్లోకి వచ్చిన రోజు వాళ్ళెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. దయచేసి గుర్తుంచుకోండి. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వరుల విషయంలో కోటీశ్వరులు తప్పులు చేసి ఉంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకని నా అభ్యంతరం లేదని చెప్తున్నానంటే, కోటీశ్వరులకు ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్టని చేయించుకుంటారు. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేనైతే చేయను. కానీ పేద, నిరుపేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్లు, కడుపు మంట తప్ప ఏముండవు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు కాయ కష్టం చేసి ప్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో, ఛానల్లో కూడా చూసా. కార్పొరేషన్ నుంచి, నుడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది. లోడేస్తామని రండి,
మిషన్లు తీసుకొని రండి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు, అది నేనే. నా శరీరం మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చినా సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీదకి సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేమని చెప్తున్నారు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా కాస్త అత్యుత్సాహం తగ్గించండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా కోటీశ్వరుల విషయంలో బడాబాబుల విషయంలో కోటీశ్వరుల విషయంలో బడాబాబుల విషయంలో సంపన్న వర్గాల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో పొరపాటున్నా కూడా కొంచెం నేను చూసిస్తున్నట్టు పోతా. కానీ పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల విషయంలో వెనకడిగేసే ప్రశ్నే లేదు. ఎంతటి పోరాటానికైనా సిద్ధం. గతంలో చూశారు ఇంటి పన్నుల విషయంలో, తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు. ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నా, ఖచ్చితంగా వేధింపుల్ని సహించే ప్రశ్న. అంతిమంగా నా ఆకాంక్ష అయినా గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష అయినా లివబుల్ సిటీ అంటే ప్రజలు భయభ్రాంతులకి గురిగాని నగరం, నివాస యోగ్యమైన నగరం, ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ధైర్యంగా ఇది మా ప్రభుత్వం, ఇది మా కార్పొరేషన్, ఇది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా యొక్క అధికారులు మా కమిషనర్ అనుకుని స్వేచ్ఛగా ఉండే సిటీ. కాబట్టి మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష అయినా నా ఆకాంక్ష అయినా లివబుల్ సిటీ, నివాస యోగ్యం, ఎవరో కూడా వేధింపులకి బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు. అది రౌడీల నుంచి వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులైనా కొంతమంది అధికారులు అత్యుత్సాహమైనా ఏదైనా ఒకటే. ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాడు రౌడీ అయినా ఒకటే, సంఘ వ్యతిరేక శక్తి అయినా ఒకటే, అత్యుత్సాహం ప్రదర్శించే అధికారి అయినా ఒకటే. దీంట్లో తేడా లేదు. కాబట్టి అధికార యంత్రాంగానికి మరోసారి మనవి చేస్తూ ఉన్నా, లివబుల్ సిటీగా నెల్లూరుని తీర్చిదిద్దుకుందాం. చిట్ట చివరిగా నెల్లూరు జిల్లాకే డాక్టర్లకి కేంద్రం పొగతోట బృందావనం నుంచి ఇటీవల కాలంలో చాలామంది డాక్టర్లు నా వద్దకు వచ్చారు. కారణం ఏమిటంటే పొగతోట బృందావనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న ఆ డాక్టర్లందరూ ఇళ్ళు నెల్లూరు రూరల్లో ఉన్నాయి. పొగతోట బృందావనంలో ఉండే డాక్టర్ల ఇళ్ళు 95% నెల్లూరు రూరల్లో ఉన్నాయి. వాళ్ళంతా కూడా వచ్చారు. సార్ మా హాస్పిటల్ ముందు బోర్డులు బెరికేస్తున్నారు సార్ అని చెప్పాను. కమిషనర్ గారికి చెప్పి మరో మాట కూడా చెప్పడం జరిగింది. దీంట్లో నిర్ణయం నాది కాదు, ఎందుకంటే నగర నియోజకవర్గం కాబట్టి మంత్రి పొంగూరు నారాయణ గారు నిర్ణయం తీసుకోవాలా, తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి తెలియజేస్తున్నా. డాక్టర్ల ఆవేదన ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో పల్లె నుంచి ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తాడు, కళ్ళ ముందు బోర్డు కరెక్ట్ కనపడకుంటే సరైన హాస్పిటల్కి పోలేడు. కానీ డాక్టర్లకి మీద నమ్మకం ప్రజలకి, పలానా డాక్టర్ అయితే బాగా చూస్తారని ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎవరు కాదనలేవు. ఆ నమ్మకమే సగం జబ్బు నయం చేస్తుంది. కాబట్టి పొగతోట డాక్టర్లైనా బృందావనం డాక్టర్లైనా వాళ్ళు ఎప్పుడు కూడా పాపం రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తులు, ఏదో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు, వాళ్ళ హాస్పిటల్ చూసుకుంటూ అందరూ కూడా మరి వాళ్ళు కూడా ఈరోజు భయభ్రాంతులైనటువంటి పరిస్థితి. అయినా అది నా నియోజకవర్గం కాదు. అయినా ఎందుకు మాట్లాడుతున్నానంటే వారంతా కాపురాలు ఉండేది నెల్లూరు రూరల్లో కాబట్టి
ఈ సమస్య వారి దృష్టికి చెప్పి నిర్ణయాధికారి మాత్రం నెల్లూరు నగర నియోజకవర్గం కాబట్టి అది మంత్రి పొంగూరు నారాయణ గారు తీసుకోవాలా. అదే నెల్లూరు రూరల్ హాస్పిటల్ ముందు బోర్డులు తొలగించి ఉంటే అంగీకరించే ప్రశ్నే లేదు. నేనే స్వయంగా వచ్చేవాడిని. హాస్పిటల్లే కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు బోర్డులు పెట్టుకుంటే ఆ బోర్డులు ఎవరికి అడ్డం లేకుంటే దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. రోడ్డు ఆక్రమించి, సగం రోడ్డు ఆక్రమించి, కాల్ రోడ్డు ఆక్రమించి ఎవరైనా చేస్తే చేయండి. అలా కాకుండా ఏదో పని లేనోడు ఏదో చేశాడన్నట్టు చిన్న చిన్న షాపుల ముందు ఉదయాన్నే 4 బోర్డులు బెరికేసుకుందాం, ట్రాక్టర్లు వేద్దాం. ఏది ఇదేనా ప్రజలు కోరుకునేది? కాదు. లివబుల్ సిటీ మంత్రి గారి ఆకాంక్ష, మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష, ఎమ్మెల్యే కోటంరెడ్డి సదరెడ్డి గారి ఆకాంక్ష. లివబుల్ సిటీ అంటే ఇదయ్యా అని అధికారులకి చెప్పడం జరిగింది. లివబుల్ సిటీగా ఉంచాలని కూడా కోరటం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, కోటీశ్వరుల విషయంలో, బడాబాబుల విషయంలో నేను కొంచెం చూసినట్టు పోతా. ఎక్కడైనా పొరపాటు జరిగినా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల విషయంలో చిన్న పొరపాటు జరిగినా, చిన్న నష్టం జరిగినా అంగీకరించే ప్రశ్నే లేదు. నెల్లూరు రూరల్ ప్రజలారా, ఎవరో భయభ్రాంతులు గురి కావద్దు. కరెంటు కట్ చేస్తామని, మీ ఇళ్ళు ధ్వంసం చేస్తామని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులారా, మీ ఇళ్ళు ధ్వంసం చేస్తామని, మీ ప్లాట్లు ధ్వంసం చేస్తామని, కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు. నేనున్నా, ఖచ్చితంగా ఉంటా. మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి. ఇది మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఇది వేధింపుల ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా, సంఘ వ్యతిరేక శక్తులతోనైనా, అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి సదరెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు ఈరోజు మీరు ఒక్క నిమిషం నానా, ఏమని రిజిస్ట్రేషన్లు చేయొద్దని కరెంటు కట్ చేయండి. రిజిస్ట్రేషన్ ఆగటంలే, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దీన్ని అడ్డం పెట్టి రూపాయికి 3 రూపాయలు వసూలు చేస్తాం. రూపాయి 3 రూపాయలు. కరెంట్ ఆడ కట్ చేయటంలే, కట్ చేయరు, చేసేదానికి లేదు. కట్ చేస్తే నేనే ఒప్పుకుంటాను. బట్ దీన్ని అడ్డం పెట్టి బెదిరిస్తాం. ఎంతమంది బయటికి చెప్పుకుంటారు? అందరూ నాకు చెప్పుకోలేరు కదా, అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేరు కదా. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలే, ఏదో ప్రణవం చేతిలో పెడతాం. కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు. మనది లివబుల్ సిటీగా ఉండాలా. లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు. లివబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు. లివబుల్ సిటీ అంటే వేధింపులు కాదు. లివబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది. కాబట్టి మేము ఇంత బలంగా, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, నేను ఇంత బలంగా లివబుల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్ల ఆశయానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం. నా భవిష్యత్తు కార్యాచరణ కూడా చెప్దాం. నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం. నెల్లూరు రూరల్తో కిండల్ పడవద్దు అని చెప్దాం అని వచ్చి చెప్పడం. శరవేగంగా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతా ఉంది. దీంట్లో ప్రధాన కీలక పాత్ర పోషిస్తుండేది రియల్ ఎస్టేటు. అది ఆర్థికంగా కూడా నెల్లూరు జిల్లాకి ఎంతో ఉపయోగపడతా ఉంది. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు జీవో 145ని 13తో రద్దు చేసినప్పుడు కూడాను వాళ్ళ దగ్గర అధికంగా 5% డబ్బులు వసూలు చేస్తున్నారు. మేము ఈ రియల్ ఎస్టేట్ చేయలేము, మా వల్ల కాదు, మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇది ఈ సమాధానం చెప్పేస్తుంది. ఖచ్చితంగా బాధితుల పక్షాన నేనుంటా. దాంట్లో ఎలాంటి అనుమానాల, దానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను కూడా వాడుకుంటాం.
ప్రభుత్వ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెడతాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అన్ని రకాల మార్గాల్లో కూడా అన్వేషిస్తాం. సార్, నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో విసిగి వేసారిపోయి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. అందరు ఎమ్మెల్యేలు మీరే. ఆ పార్టీలో ప్రవర్తన నచ్చక మీరు ఈ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇవంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్కే నారాయణ గారు, మున్సిపల్ సంబంధించి వీళ్ళందరూ కూడా, ఆయన పొంగూరు నారాయణ గారు ఒకటే మన సార్ మీ ద్వారా ఇబ్బంది పడిన ప్రజలు ఎవరో మీడియా దగ్గరికి వస్తారండి. సమస్యలు చెప్పుకొని మీడియా దగ్గర మాత్రమే వస్తారు. స్థలాలు మేము అమ్ముకోలేకపోతున్నాం. ఏ కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారు, నారాయణ గారు చెప్తారు, అధికారులు చెప్తారు, ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు నా ఆవేదన అంతా అదే కదా వినోద్. నువ్వు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసావో ఆవేదనలో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం. ఆవేదనలో భాగమే కార్యక్రమం. నేనే చెప్తున్నా, అంటే నా దృష్టికి రాని నేను చేయలేను. నా దృష్టికి వచ్చినప్పుడు కోటీశ్వరుల విషయం అయితే నేను జోక్యం చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా, బడాబాబుల విషయంలో నేను జోక్యం చేసుకున్నాను. దాంట్లో కాస్త అటు ఇటు జరుగుండే నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ పోరాడే శక్తి వాళ్ళకు ఉంటుంది, న్యాయం చేసుకుంటారు. కాబట్టి పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ఈ కుటుంబాల విషయంలో మాత్రం నేను ఉంటా. రాష్ట్రంలో ఎక్కడ జరిగిన పరిస్థితి నెల్లూరులో జరుగుతుంది. ఎందుకు ఈ పరిస్థితి? అందుకే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వాళ్ళకి. దాన్ని సరిచేయండి అని చెప్పడం జరిగింది. మీరు మంత్రులు అంతా మీ ఎమ్మెల్యేలు మీరు మంత్రులు కదా, మీరు కూర్చొని మాట్లాడుకున్నారు. రేపు 31వ తారీఖు సమన్వయ కమిటీ సమావేశం ఉంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వస్తున్నారు, 2 మంత్రులు ఉంటారు, ఎంపీ గారు ఉంటారు, అందరు ఎమ్మెల్యేలు ఉంటారు. 31వ తారీఖు సమన్వయ కమిటీ సమావేశం. దాంట్లో కూడా ఈ అంశాలని ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఓకే సార్, నేను మిస్ అయినాయా? చాలా కాలం తర్వాత మళ్ళా ఒకటి మిస్ అయినట్టుంది. అడగలేము. ఒకటి తగ్గింది. ఒకటి మిస్ అయింది. ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా. ఇంతమంది మేధావులు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు. ఒకటి మిస్ అయిందయ్యా, ఒకటి మిస్ అయింది. మంత్రి అధికారాలను ఉపయోగించుకొని కొంతమంది షాడో మంత్రులు తయారవుతున్నారని ప్రజల్లో విపరీతంగా ఉంది. అది మీరు మంత్రి గారిని అడగాల. ఒకటి మిస్ అయింది, దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ. చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా. ఒకటి మిస్ అవుతుంది, ఒకటి మిస్ అయింది. నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది, ఒకటి మిస్ అవుతుంది. ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని? ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరిచేయాలో తెలుసు. నాకు వేరే పని తెలియదు. ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే, ఓన్లీ రాజకీయాలు, పోరాటాలు, ప్రజలకు చేతనంత చేయటం. కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే, ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు.